హాయ్ గాయ్స్, Hi guys! అమ్మాయి అయ్యి బాబాయ్ ఆపే బాబాయ్ Guys, ఇట్లయితే మా బావ వస్తున్నాడు. సో మేము పన్నీర్ కర్రీ కుక్ చేస్తున్నాం. చూసేయండి. కాదు లక్కీ, నా వీడియోకి నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. Subscribe to Gautamith Donepudi. లైఫ్ విత్ అస్ ఛానల్ ఇది. ఈరోజు మేము పన్నీర్ కర్రీ చేస్తున్నాం. మొత్తం ప్రాసెస్ అంటే ఎలా ఉంటుంది, ఈ తింగర్ది ఏం చేస్తుందో అన్నీ చూపిస్తాం దాంట్లో. దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. పన్నీర్, ఫ్రెష్ పన్నీర్ కట్ చేద్దామని అనుకుంటున్నాం. ఈ మధ్యలో ఈ ఒకటి కట్ చేద్దాం అనుకుంటే ఈ లోపల మనకి పెద్ద గెస్ట్ వచ్చింది. చూపిస్తాం. ఆ గెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తన వీడియోలో కంపల్సరీ పడతారు. పొట్టి కదా కనిపి. అది ఇప్పుడు మనమే చేసేది పన్నీర్ కర్రీ అంట. చెప్పమని ఎలా చేయాలి పన్నీర్ కర్రీ? పన్నీర్ తింటే బెనిఫిట్స్ ఏంటి? వైట్ పన్నీర్ మంచిది కాదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. మరి ఏ పన్నీర్ తినాలి? ప్లీజ్. కాదు మరి ఏ పన్నీర్ తినాలి? హోమ్ మేడ్ పన్నీర్. మాకు తెలియదు గైస్ అది ఎలా చేయాలి. మాకు అంత ఓపిక లేదు. ప్రస్తుతానికి అయితే మేము ఇదే తింటున్నాం గైస్, ఏం చేయలేము. మా మమ్మీ గైస్. ఇంకా స్టార్ట్ చేద్దాం పన్నీర్ కర్రీ. ఫస్ట్ పన్నీర్ని క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి మనం. గైస్ మా బావ వస్తున్నాడు. రియాక్షన్ క్యాప్చర్ చేయాలి. తెలీదు పన్నీర్ కర్రీ పన్నీర్ చేస్తున్నాం. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడు. ఫస్ట్ టైం మా బావ వస్తే మేము బయటకు వెళ్ళకుండా ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాము. మామూలు ఓవర్ యాక్షన్ కాదు, లెక్కి చేసేది కాదు. వెయిట్ గైస్ చూపిస్తాం. ఆనియన్స్ కట్ చేస్తున్నాం. దీనికి కట్టింగ్ రాదు గైస్, నేనే బాగా చేస్తాను. ఈ కర్రీస్ బాగా వండుతుంది. నేను కట్టింగ్ అంతా నేను బాగా చేస్తాను. కర్రీ ఎవరు వండుతారో అక్కడే టేస్ట్ వస్తుంది. కట్ చేస్తే కట్ చేస్తే టేస్ట్ రాదు. కర్రీ వండే దాంట్లో టేస్ట్ వస్తుంది. అదే నేను కూడా ఫస్ట్ టైం పన్నీర్ చేస్తున్నాను. బాగా పన్నీర్ చేయలేదు. ప్రయోగం మా బావ పైన చేస్తున్నాం గైస్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తెలుసు మాకు ఎలా రియాక్ట్ అవుతుంది అని ఇలాగే పెట్టాము. మనం నీకు పన్నీర్ అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? ఎంత అది కనిపించలేదా? సారీ గైస్. Someone came guys. రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. మన ఎవరు వచ్చారు చెప్పు. మనం పన్నీర్ నచ్చదు కదా నీకు? దానికి మష్రూమ్ నచ్చదు. పన్నీర్ ఫేవరెట్. పన్నీర్ మీకు నచ్చదా? లక్కీకి నచ్చదు. నాకు నచ్చదు. కానీ నీకోసమని చేస్తున్నాను. త్యాగం చేస్తున్నా. నేను ఎక్కువ తినను పన్నీర్. ఓ షిట్. అయినా పర్లేదు, ఈరోజు నేను వండుతున్నాను కదా, తినే. అంటే డాన్స్ చేయి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఛానల్ పేరేంటి? గౌతమి డోనెప్పుడు. రెండు చేసుకోండి గైస్, ఓకేనా? అలానే ఆనియన్స్, టొమాటోస్ అండ్ చిల్లీస్ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పన్నీర్ అండ్ జీడిపప్పు కూడా మనం వేస్తున్నాం. ఇప్పుడు మనము పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. దానికి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ ఆయిల్ హీట్ అయినాక అప్పుడు పన్నీర్ పీసెస్ అన్నీ దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అట్లనే చూస్తున్నారు కదా గైస్, ఇలాగ కలర్ చేంజ్ అయ్యే వరకు దాన్ని ఫ్రై చేసుకుని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది, మనం కొంచెం గీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క, లవంగాయ, మిరియాలు, స్టార్ ఫ్లేవర్ ఇవన్నీ దాంట్లోకి యాడ్ చేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి.
నెక్స్ట్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకుని మళ్ళీ బాగా ఫ్రై చేసుకుని అప్పుడు టమాటోస్ యాడ్ చేయాలి. అలానే జింజర్ అండ్ గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి. కావాలంటే మనం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇవన్నీ వేసి అన్నీ బాగా ఫ్రై చేసుకుంటున్నాం. ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతుందంట. మనం గట్టిగా ఒక టీచర్ ఏమో క్లాస్లో పాఠాలు చెప్తుంది. ఒక అబ్బాయి ఏమో స్కూల్కి లేట్ వస్తాడు. మ్యామ్ అయితే వై ఆర్ లేట్ అంటది. దాంట్లో ఒక కలర్ ఉంటుంది, గెస్ చేయండి. దేంట్లో? ఆ మ్యామ్ చెప్పిన దాంట్లో కలర్ ఎందుకు ఉంటుంది? వై యు ఆర్ లేట్ అన్న వై ఆర్ యూ లేట్ అన్న దాంట్లో కలర్ ఉంటుందా? వై లేట్ అన్నది దాంట్లో కలర్ ఉంటుంది. మ్యామ్ చెప్పిన దాంట్లో చెప్పండి. ఎలా ఉంటుంది కలర్? గైస్ మీకు క్వశ్చన్ అర్థమవుతే కమెంట్ వేసుకోండి. వైలెట్. మా మమ్మీ చెప్పింది ఆన్సర్. తెలివి. ఊర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చూడండి గాయస్, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకోవాలి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి పన్నీర్ కర్రీలో ఆ గ్రేవీ కోసమని మనం ఇలాగంతా ముందే ఫ్రై చేసుకుని మిక్సీ వేసుకుంటాం. ఇలా మిక్సీ చేసుకోండి గైస్. ఇప్పుడు మనం ఇంకో బౌల్ తీసుకుని ఫస్ట్ దాంట్లో కర్డ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ కర్డ్లో కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను ఎందుకు అదే ప్యాన్ యూస్ చేస్తున్నాను అంటే దీంట్లోనే మనం ఆల్రెడీ పన్నీర్ ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది కర్రీ. కానీ నేను మళ్ళీ దాంట్లోనే చేస్తున్నా. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతా ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లోకి. తర్వాత మనం మసాలాస్ అన్నీ మిక్స్ చేసుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి దాంట్లోకి. ఇప్పుడు ఆ రెండింటిని మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం 5 to 10 minutes కుక్ చేసుకుని అప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పన్నీర్ పీసెస్ అండ్ గ్రేవీని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ పన్నీర్ పీసెస్కి అంతా గ్రేవీ మంచిగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 5 minutes కుక్ చేయండి. అంతే గాయస్, మన పన్నీర్ కర్రీ రెడీ. ఇంకా మనం సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సూపర్. బాగుందా? చపాతీ కూడా చేశాను. చపాతీ అండ్ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఉజ్వల్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. తిని చెప్పు ఎలా ఉందో. చాలా బాగుంది. ఎలా ఉందో చెప్పు. ఇంకా చెప్పు ఎలా ఉంది. లక్కీకి పెట్టు. ఇప్పుడు నేను చేసాను కదా, ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ విత్ us.